హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి మీకు నేను ఒక వీకెండ్ ప్లేస్ లాంటి పీస్ఫుల్గా ఉండే ప్లేస్ చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి రాగి కానా బన్నేరుగట్ట దగ్గరలో, అంటే గుట్టిగెరే ప్లేస్ దగ్గరలో ఉందండి. ఇది వచ్చేసి ఎవ్రీ సండే మార్నింగ్ 10 to ఈవినింగ్ 4 వరకు ఉంటుందండి. సో ఇక్కడ ఏంటిదంటే నార్మల్గా ఏమంటారు, ఆర్గానిక్ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి కదా, అంటే గ్రాసరీస్ అండ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అన్నీ ఇక్కడ మనకు అమ్ముతారు అనమాట. ఓన్లీ ఎవ్రీ వీకెండ్ మాత్రమే అమ్ముతారు. అండ్ ఇంకా కర్ణాటక ట్రెడిషనల్ ఫుడ్ ఉంటుంది కదా, అవి కూడా అమ్ముతారు. అంటే ఇలా స్వీట్ ఐటమ్స్ అలాంటివి కూడా అమ్ముతారు. అండ్ ఫుడ్ వాళ్ళు ఎలా కుక్ చేసుకుంటారో అలాంటి ఫుడ్ కూడా ఉంటుంది. అండ్ ఇంకా ఇక్కడ వాళ్ళు కర్ణాటక వాళ్ళు వాళ్ళ మొగ్గాల పైన నేసిన బట్టలు ఉంటాయి కదా, అలాంటి బట్టలు క్లాత్స్ కూడా అమ్ముతారు అనమాట. అలాంటివన్నీ ఇక్కడ ఉంటాయి. మీరు చాలా అంటే చాలా బాగుందండి. ఒక వీకెండ్ మనం వెళ్ళి ఇట్లా పీస్ఫుల్గా ఒక పిక్నిక్ లాగా ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి అన్నీ ఆర్గానిక్ మీకు వెజిటేబుల్స్ అన్నీ అమ్ముతున్నారు, లీఫీ వెజిటేబుల్స్. అండ్ ఇక్కడ వచ్చేసి మ్యాంగోస్ అలాంటివి, మ్యాంగోస్ అన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యాంగోస్ అవన్నీ ఉన్నాయన్నమాట. మనం ఏది కావాలంటే అవి కొనుక్కోవచ్చు. సో ఇవన్నీ ఆర్గానిక్ కాబట్టి ఇక్కడ పెట్టే వాళ్ళందరూ కూడా ఆర్గానిక్, వాళ్ళ ఫార్మ్స్ ఉండి వాళ్ళ ఆర్గానిక్గా వాడుతున్న వాళ్ళే ఇక్కడ పెడతారండి. వాళ్ళ దగ్గర సర్టిఫికేషన్ వాళ్ళ గురించి తెలుసుకున్నాకనే వాళ్ళని పెట్టడానికి వీళ్ళు అలో చేస్తారు ఇక్కడ వాళ్ళు. సో ఇక్కడ వీళ్ళు వచ్చేసి బెల్లం అమ్ముతున్నారండి. ఇవన్నీ ఇంకా మ్యాంగోస్, డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యాంగోస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి అన్ని రకాల ఏమంటారు సూజీస్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా లోపలికి వెళ్తే మనకు చాలా కనిపిస్తాయి. కనక్పుర రోడ్డు ఆర్గానిక్ అని వాళ్ళ షాపు అవన్నీ పెడుతున్నారు. అక్కడ చూడండి ఆకుకూరలు అవన్నీ ఉన్నాయి. ఇవి వచ్చేసి ఇంకా లోపలికి వెళ్తే మనకు పప్పు అవన్నీ. ఇక్కడ సైడ్ పికిల్స్ అమ్ముతున్నారండి వాళ్ళు. ఇవన్నీ ఇందులో అన్ని గ్రాసరీ ఐటమ్స్ ఉన్నాయి. ఇవి మ్యాంగోస్ వచ్చేసి ఇంకా లోపలికి వెళ్తూ ఉంటే ఇంకా మనకు అన్ని క్లియర్గా అనిపిస్తాయి. ఇవన్నీ ఇంకా గ్రాసరీ ఐటమ్స్ అండి. పసుపు, కుంకుమ, పసుపు, కారం అవన్నీ. ఇక్కడ వీళ్ళు వచ్చేసి కోకోనట్ ఆయిల్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ బనానాస్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ అంటారు కదా, కాయలు అలాంటివి అనమాట. అవి ఏదో డిఫరెంట్ కాయలు అండి, వాటితో పచ్చడి పెట్టుకుంటారంట. ఇవి వచ్చేసి వీళ్ళు క్లాత్స్ అనమాట, ఇంకా ఖాదీ క్లాత్లా ఉంటాయి కదా అలాంటివి. అండ్ ఇక్కడ కర్ణాటక వాళ్ళు వాళ్ళ ముఖం పైన నేసిన క్లాత్స్. ఇవన్నీ ఆర్గానిక్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ. మనకి ఏవి కావాలంటే అవి తీసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ నుంచి హనీ, కోకోనట్ ఆయిల్ ఆల్ ఉన్నాయండి. ఇవి వచ్చేసి ఊల్తో చేసిన క్రాఫ్ట్స్ లాగా అనమాట. హ్యాంగింగ్స్ అండ్ ఇట్లా టేబుల్ పైన, డైనింగ్ టేబుల్లో వేసుకునే మ్యాట్స్ లాంటివి అన్నీ ఉన్నాయండి. టీపై పైన వేసేటివి అన్నీ అనమాట. ఇంకా డాల్స్ అవన్నీ కూడా వాళ్ళు అమ్ముతున్నారు. అండ్ వ్యాలెట్స్ అండ్ హ్యాండ్ బ్యాగ్స్ లాంటివి కూడా అన్నీ వాళ్ళ హ్యాండ్తో చేసినవి అమ్ముతున్నారు. చాలా అంటే చాలా బాగున్నాయండి. సో ఈచ్ డిఫరెంట్ ప్రైస్లో ఉన్నాయి, మనకు కావాలంటే తీసుకోవచ్చు. ఇవన్నీ పంజాబ్ డ్రెస్సెస్ అండి, అవన్నీ కూడా డిఫరెంట్ ప్రైస్లో ఉన్నాయి. వీళ్ళు వచ్చేసి ఇంకా సీడ్స్ అవన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ సీడ్స్ ఉంటాయి కదండి, అవన్నీ అమ్ముతున్నారు. ఇక్కడ వచ్చేసి మనకు కలంకారీ క్లాత్ ఉంటుంది కదా, వాటితోని వాళ్ళు బుక్స్కి అన్నిటికీ ముందు అట్టలాగా ఉంటాయి కదా, వాటిని ప్రిపేర్ చేశారు. అండ్ పౌచెస్ అండ్ పెన్సిల్స్, రాఖీలు అండ్ ఎవ్రీథింగ్ దాంతోనే ప్రిపేర్ చేశారు. అండ్ వీళ్ళు వచ్చేసి ఇంకా టీ టేబుల్ పైన పెట్టుకునే కోస్టల్స్ ఉంటాయి కదా, టీ కోస్టర్లు, అవి కూడా దాంతోనే ప్రిపేర్ చేశారండి. ఇక్కడ వచ్చేసి పనస పండ్లు ఉంటాయి కదా, వీటిని వాళ్ళు అమ్ముతున్నారు. మనకు 100 grams అలా ఎన్ని కావాలంటే అంత అమ్ముతున్నారు. ఇక్కడ వచ్చేసి మనకు పాట్స్ ఉంటాయి కదండి, కుకింగ్ పాట్స్, అవన్నీ డిఫరెంట్ పాట్స్. అండ్ ఇక్కడ వచ్చేసి వీళ్ళు బట్టర్ అమ్ముతున్నారు. వెన్న 2 types, అవి బఫెల్లో అండ్ కవ్ బటర్ 2 అమ్ముతున్నారండి. ఇక్కడ ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఇంకా జ్యువెలరీ ఐటమ్స్ అనమాట. అలా వీళ్ళంటే హనీ అండ్ ఆయిల్ అవన్నీ అమ్ముతున్నారు. ఇవంతా ఫ్రూట్స్ అండి, ఫ్రూట్స్.
సో ఆర్గానిక్ అన్నీ మనకి ఇక్కడ దొరుకుతాయండి. ఏవి కావాలంటే అవి తీసుకోవచ్చు. కాకపోతే కొంచెం ప్రైస్ ఎక్కువైనా ఉంటుంది, ఎందుకంటే ఇది ఆర్గానిక్ కాబట్టి వాళ్ళు కూడా చాలా కష్టపడి చేస్తారు కదా. సో కొంచెం లిటిల్ బిట్ ప్రైస్ ఉంటుంది నార్మల్ వాటికి, ఆర్గానిక్ వాటికి. ఇంకా ఇక్కడ వచ్చేసి అన్నీ వుడెన్ టాయ్స్ ఉంటాయి కదా, అవన్నీ అక్కడ అమ్ముతున్నారు. ఇవి వచ్చేసి ఇవి కూడా ఆర్గానిక్ హోమ్ క్లీనింగ్ ఐటమ్స్ అండి. అంటే లిక్విడ్స్ ఉంటాయి కదా, ఫ్లోర్ క్లీనింగ్, బాత్రూమ్ క్లీనింగ్ అలాంటివి. ఇవి వచ్చేసి అన్ని పికిల్స్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ పికిల్స్ అన్నీ ఉన్నాయండి. చాలా అంటే చాలా పికిల్స్ ఉన్నాయి అలా అన్నమాట. ఇంకా ఇంకొచ్చేసి ఇక్కడ ఒక తను ఇవన్నీ ఆయిల్ గ్రాసరీస్ అండి. ఇక్కడ తనైతే అన్నీ బ్యూటీ ప్రోడక్ట్స్ అనమాట. ఇవన్నీసి అన్నీ వీళ్ళు అంటే హోమ్ మేడ్, అంటే ఇంట్లోనే తయారు చేస్తారంట. ఇవన్నీ కూడా నేచురల్ ఇంగ్రీడియంట్స్, అంటే మామూలుగా బీట్రూటు, రోసు అలాంటివన్నీ యూస్ చేసి వాళ్ళు ప్రిపేర్ చేస్తారంట. సో ఇంకా లోపలికి వెళ్తే ఇక్కడ వీళ్ళు వచ్చేసి కొన్ని ఫుడ్ స్టాల్స్ లాగా అనమాట. అంటే మనకు వచ్చిన వాళ్ళకి రైస్ అలాంటివి అమ్మడానికి వీళ్ళు ఇక్కడ పెట్టారు. సో ఇదంతా కర్ణాటక స్టైల్ ఫుడ్ అనమాట, మనం కావాలంటే తినొచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి వీళ్ళు వచ్చేసి రోటీ విత్ కర్రీ, ఒక స్వీట్ పెట్టేసి ఒకటి వేస్తున్నారు. అక్కడ సైడ్ వచ్చేసి ఇంకా వాళ్ళేమో రైస్ ఐటమ్స్ అమ్ముతున్నారు. రైస్ ఐటమ్స్ వచ్చేసి మామూలుగా కర్ణాటక స్పెషల్ అయితే రాగి ముద్ద కదా. సో రాగి ముద్ద అండ్ టమాటో బాత్ అండ్ ఇంకొకటి నార్మల్ సాంబార్ రైస్ అనమాట. సో మనం ఏం కావాలంటే అవి తీసుకోవచ్చు. వాటికి మనం మనీ పే చేయాలి. నార్మల్గా 70 రూపీస్ ఏమో అలా ఉంది అక్కడ రైస్ ఐటమ్స్కి అయితే. ఇదైతే కొంచెం చపాతీ ఇవైతే కొంచెం కాస్ట్లీ ఉంది. ఐ థింక్ 150 ఏమో ఉంది అనుకుంటా, 120 రూపీస్ అనుకుంటా. సో ఒక చపాతీ, ఒక కర్రీ, కొంచెం 2 కర్రీస్ అలా ఇస్తారు. ఇది వచ్చేసి టమాటో బాత్ విత్ చట్నీ అండ్ ఒక కర్రీ ఇస్తారు అలా అనమాట. ఇంకొకటి వచ్చేసి చపాతీ అండ్ సాంబార్ రైస్ అలా కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా బాగుందండి. ఇక్కడ అన్నీ ఉన్నాయన్నమాట. నార్మల్గా పార్కులలో ఎలా ఉంటాయి స్లైడ్ అండ్ జారుబండ అలాంటివి, మళ్ళీ ఇంకా ఎక్స్ట్రాగా ఇది ఇట్లా ఎక్కడానికి అవన్నీ ఉన్నాయన్నమాట. పిల్లల్ని తీసుకొని వెళ్తే వాళ్ళు ఆడుకోవడానికి చాలా అంటే చాలా బాగుందండి. ఇంకా మొత్తం గ్రీనరీగా అలా ఉంది కదా, బాగుంది చూడడానికి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. నేచర్ని అయితే బాగుందండి. ఇంకా సౌండ్స్ అంటే ఇక్కడ మామూలుగా మనం సిటీలో ఉన్నప్పుడు కొంచెం సిటీ నుంచి కొంచెం దూరం వెళ్ళి నేచర్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. ఒక వీకెండ్ అట్లా కొంచెం టైం స్పెండ్ చేయడానికి అండ్ ఎంత బాగుంది. పిల్లలకు కూడా ఇంకా ఆడుకోవడానికి అండ్ అన్నీ ఆర్గానిక్ ఫుడ్ ఐటమ్స్ కదా. సో అక్కడ కొద్దిసేపు అలా చూస్తూ కొంచెం చిల్ కావచ్చు. చాలా అంటే చాలా బాగుంది, వెళ్ళొచ్చు మీరు. మీకు అక్కడికి వెళ్తే ఇంకా బెంగళూరులో అన్న ఫీలింగ్ కాకుండా నార్మల్గా ఏదో విలేజ్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. విలేజ్ అట్మాస్ఫియర్ అలా ఉందన్నమాట. చాలా బాగుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు చెప్పండి కమెంట్స్లో. చాలామంది వస్తున్నారండి. ఇంకా మనకు పార్కింగ్కి అలాంటికి ఏమి ఇబ్బంది లేదు. బైక్స్ అండ్ కార్స్ పార్కింగ్కి సఫిషియెంట్ ప్లేస్ ఉంటుంది. అక్కడ సఫిషియెంట్గా మనం పార్క్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.